బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. చెప్పండి గురుగారు, అన్న చెల్లెల అనుబంధం అంటేనే మన అందరికీ గుర్తుకొచ్చేది రాఖీ పౌర్ణమి. అయితే ఈ నెల రాఖీ పౌర్ణమి 9వ తారీఖు వస్తుంది. దాని ప్రాముఖ్యత ఏంటండి? ఒకటి, ఇక్కడ భగవంతుడితో ముడిపెట్టి చూడాలి మనం. అంటే అన్నదమ్ములు అనేటువంటిది భౌతికమైనటువంటి ఈ యొక్క మనం ఉన్నటువంటి మానవ స్థితిలో మనం చూసేది. కానీ దానికంటే ముందు అసలు ఈ యొక్క బంధం ఎలా వచ్చింది అని అడిగితే, భగవంతుడికి రాక్షసుడికి ఒక బంధం ఉంది. భగవంతుడికి రాక్షసుడికి రామకాలంలో చూసినప్పుడు రాముడు విభీషణుడు అలాగే ఉంటాడు. అలాగే భారతంలో చూసినప్పుడు ఘటోత్కచుడు కృష్ణుడు అలాగే ఉంటాడు. అలాగే మనకి ఇంకొద్దిగా ముందుకెళ్ళినప్పుడు వామనుడు బలిచక్రవర్తి ఎలాగైతే వాళ్ళ ప్రేమతో బంధనాన్ని పొందుకున్నారు. ఇక్కడ కొంతమంది అంటారు రాముడు విభీషణుడు స్వామి అంటే రాక్షసుడు కాబట్టి. రాముడు హనుమంతుడు బంధం వేరు, సేవకుడు ఆయన. స్వామివారిని పూర్తిగా మనసు పెట్టుకుని రామసేవకుడు ఆయన విజయం. కానీ విభీషణుడు ఒక మిత్రత్వాన్ని, రాక్షసుడై ఉండి రామతత్వాన్ని వంట పట్టించుకున్నవాడు. అలాగే ఘటోత్కచుడు రాక్షసుడు, కానీ అక్కడ తప్పకుండా భగవంతుడితో అనుసంధానమై ఉన్నాడు కృష్ణుడితో. ఇక్కడ మనకి చూసినప్పుడు వామనుడితో బలిచక్రవర్తి. బలి చక్రవర్తి ఆయన తన సామ్రాజ్యాన్ని సమస్తమైనటువంటి స్థితిని భగవంతుడికి అర్పణ చేసినవాడు. అంటే ఎలాగైతే మనకి భగవంతుడితో రాక్షసుడైనప్పటికీ కూడా భక్తి భావనతో బంధాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి బంధానికి ప్రతీకగానే ఉంటుంది. అందులో ఒక మంత్రం చెప్తారు, మనం రక్షాబంధన చేసుకుంటే మంత్రం ఉంటుంది, ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల. ఎక్కడైతే బలవంతుడైనటువంటి రాక్షసరాజు కూడా భగవంతుని ప్రేమతే బంధించబడినటువంటి ఆ యొక్క బలిని ఎలాగైతే ప్రేమతో బంధించాడో అటువంటి బంధాన్ని, ప్రేమ బంధాన్ని నీకు నేను సమర్పిస్తున్నా అని చెప్పి ఆ సోదరుణ్ణి ఆశీర్వదించి, చిన్నపిల్లలైతే నమస్కరించి, పెద్దవాళ్ళైతే ఆశీర్వదించేసేటువంటి బంధమే రక్షాబంధనం. అంటే నిరంతరం రక్షగా ఉంటాను. భగవంతుడు కూడా అంతే. అక్కడ విభీషణుడికి, ఘటోత్కచుడికి, బలిచక్రవర్తికి ఎలాగైతే రక్షకుడుగా ఉండి వాళ్ళకి సామ్రాజ్యాలు ఇచ్చారు. వాళ్ళకి లంకాపురాన్ని విభీషణుడికి, పాతాళ లోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు పూర్తిగా. అంటే వాళ్ళకి ఆ రాజ్యానికి వాళ్ళు రాజును చేసేశారు. అలాగే ప్రేమ అనేటువంటి బంధం అనేటువంటి రాజ్యంలో నేను నీకు అది ఇచ్చేస్తానని చెప్పేసి ఆ సోదరి ఆశీర్వాదంతో ఇచ్చేటువంటి మహాపౌర్ణమి. అదే రోజున మనకి జంధ్యాల పౌర్ణమి. అంటే బ్రాహ్మణులు కానీ జంధ్యం వేసుకునే ఎవరు ఉంటారో తప్పకుండా ఆ రోజు బంధనం ఉండాలి. ఏమిటి బంధనము? కలియుగంలో జరిగేటువంటి అనేక రకాల శుభకృత్యాలకి, అంటే శుభమైనటువంటి పనులకి నేను బద్ధుడనై తప్పకుండా లోక కళ్యాణం కొరకు మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఒక బద్ధుడనడానికి యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. అది విశేషమైంది. అలాగే మనకి మరొక విశేషం ఇక్కడ హయగ్రీవ జయంతి కూడా రోజు. హయగ్రీవుడి జయంతి అంటే, హయగ్రీవ అంటే చాలా మంది కంగారు పడుతుంటారు. మీరంతా తిరుమల వెళ్తుంటారుగా. తిరుమలలో ముందుగా మనం చేసుకోవాల్సిన దర్శనం వెంకటేశ్వర స్వామి కంటే కూడా ముందు చేసుకోవాల్సిన దర్శనం వరాహస్వామి దర్శనం. ఈ వరాహస్వామి అంశం వచ్చినటువంటిది హయగ్రీవ జయంతి. ఈ హయగ్రీవుడిని ఎందుకు చేయాలంటే జ్ఞానకారకత్వమైంది, 4 వేదాలని ఆవిర్భావం జరిపించిన వాడు కాబట్టి హయగ్రీవుని పూజ మనం చేసుకోవాలి. అటువంటి హయగ్రీవ జయంతి కూడా అదే రోజు కాబట్టి రక్షాబంధనం విలువైనది. ఇది ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కరణం ఉంటాయి, మనకి కరణాలు ఉంటాయి జాతకంలో, అంటే జ్యోతిశాస్త్రంలో పంచాంగంలో ఉంటాయి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ కరణం అనేది ఇంపార్టెంట్. ఈ భద్రకరణం ఉన్న సమయంలోనే మనం తప్పకుండా భద్రకరణం లేనటువంటి టైంలో మనం ఈ యొక్క రక్షాబంధనం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజున మనకి తప్పకుండా రక్షాబంధనం ఉదయం, అంటే 9వ తేదీ రోజున, అంటే శనివారం రోజున మనకి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో రక్షాబంధనం చేసుకోవాలి. ఆ సమయం విలువైనది. రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సోదరుడు చిరంజీవిగా ఉండడానికి, ఎప్పటికీ అంటే ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యవంతుడు ఉండడానికి ఆ సోదరి వచ్చి మంగళహారతి పట్టి మనకి తన యొక్క కుడి చేతికి కంకణం కట్టి ఆశీర్వదించి నోట్లో ఒక తీపి వేయడం, స్వీట్ కానీ బెల్లం లాంటిది వేసి తమ్ముడిని నమస్కరించి లేదా తమ్ముడికి ఆశీర్వదించి అన్నకు నమస్కరించేటువంటి సమస్త సౌభాగ్యాన్ని కలిగించగలిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి విశేషమైనటువంటిది రక్షాబంధనం. అటు రక్షాబంధనం కులానికి, మతానికి సంబంధం లేదు, అందరూ చేసుకోవచ్చు. దానికి అయితే గురుగారు, రక్షాబంధన్కి మంచి కథ వాడుకలో ఉంది అంటూ కూడా మనం విన్నాం. ఆ కథ గురించి ఒకసారి అంటే ఒకానొక ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఈ యొక్క విచిత్రమైన కథలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. యమధర్మరాజుకి ఆ యొక్క యమునాదేవి ఉన్నటువంటి బంధనం కోసము యముడి చేత, అంటే యమున చేత మనకి యముడికి కట్టినటువంటి రక్షణే ఆ బంధనం వల్లనే ఈ రక్షాబంధనం అని చెప్పేసి కొన్ని కథలు ఉన్నాయి. కానీ విష్ణు పురాణంలో కానీ ఎక్కడ కూడా ఈ కథ ప్రాశస్త్యంగా మనకు కనబడలా. కానీ ఈ యమధర్మరాజు తన సోదరి చేత
కంకణం రక్షాబంధుడైనాడు అన్నటువంటి భావనతో అటువంటి రక్షాబంధన చేసుకున్న రోజున యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటున్నటువంటి ఒక కథను కూడా బయటకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని నేను చూశాను. కానీ విశిష్టమైన కథలు ఇక్కడ కేవలం అన్నదమ్ముల యొక్క సోదర తమ్ముళ్ళ యొక్క అంటే సోదరుల యొక్క అనుబంధానికి ప్రతీకగానే భగవంతుడినటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి సోదరిని అనుగ్రహించడానికి వచ్చినటువంటి రక్షాబంధనం చెప్పబడింది. దానికి ప్రతీకగా యమున చేత యముడు కట్టుకున్నటువంటి రక్షాబంధనం చెప్తారు. ఇది యమ విద్య యొక్క విశిష్టమైనది. అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి యమ విద్య ఉంటుంది, భగిని హస్త భోజనం, దానికి ఉన్నటువంటి కథ తప్ప ఇక్కడ యమున ద్వారా యముడు కట్టినటువంటి కథ విషయంలో మరి కొన్ని విషయాల్లో కొన్ని బయట కథ ప్రాచుర్యం ఉంది తప్ప పురాణాల్లో ఇటువంటి కథ గురించి మనం ఎక్కడ వినలేదు. కేవలం భగవంతుని చేత రాక్షసుడు కూడా ప్రేమతో బంధించబడతాడు, అటువంటి బంధానికి ఎవరైనా బద్ధులై ఉంటారు, అటువంటి పవిత్రమైనటువంటి రక్ష ఈ సోదరి ఎప్పుడైతే మీరు కడుతుందో చిరంజీవులై ఆయుష్మంతులై ఉంటారనే విషయం స్పష్టంగా చెప్పబడింది. ఇంకా పురాణోక్తంగా చాలా కథలు ఉంటాయి. అన్ని కథల్ని మనం ఈ శాస్త్రంలో ఉన్నటువంటి కథలుగా చెప్పడానికి అవకాశం లేదు. ఇలా కొన్ని కథలు, కొంతమంది కృష్ణుడు మరియు కొంతమంది అయితే ఇంకేకంగా ఈ మన ఎవరు రాధ కూడా వచ్చి ఆయన కంకణం కట్టినట్టుగా చెప్తుంటారు. కానీ అటువంటి కథలు ఏంటంటే పుక్కిటి పురాణాల్లో ఉన్నటువంటి కథలు తప్ప అంటే మనకి నిజమైన పురాణాల్లో ఇటువంటి కథలు ఇక్కడ కూడా ప్రాశస్త్యంగా కనబడలేదు. ఉంటే తప్పకుండా ఈ పాటికి మనకి యూట్యూబ్లలో చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ ఈ పాటికి మనకి సామవేదం వారు కానీ తప్పకుండా ఈ విషయాలు బయట చెప్పేవారు. అటువంటి కథలు లేదు, కేవలం అన్నాదమ్ముళ్ళ యొక్క ఆశీర్వచన బలం, ఆత్మీయ బంధము, అనుబంధాన్ని పెంచుకునే నిమిత్తమై భద్రకరణము లేనటువంటి సమయంలో, అంటే భద్రకరణ సమయంలో అమ్మాయి చేత రక్ష కట్టించుకోవడమే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఈ రోజున హోమం చేసుకోవడం విశేషం, ఆయుష్ హోమం కానీ చండీ హోమం చేసుకోవడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఇంకా మీకున్నటువంటి కథ ఏం చెప్తే నేను కూడా వింటాను ఈరోజు తప్పకుండా. ఆ కథ ఏంటో చెప్తే నేను కూడా వింటాను. ఏంటి ఆ కథ? మీకు తెలియదు ఇంకేముంటుంది మీ పురాణాల్లో, అంటే మీకు తెలిసినటువంటి అంటే కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర వెళ్తుంటారు కాబట్టి ఏం కథ చెప్పారు వాళ్ళు, ఆ విషయం నేను కూడా వింటాను, ఒకసారి విని తెలుసుకునేటువంటి ప్రయత్నం అంటే చేస్తాను. మీరు ఏదైతే చెప్పారో యముడికి అదే యమున చేత అనేది ఇప్పుడు వరకు అందరూ కూడా చెప్తున్న కథ కూడా అదే అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే భగిని అష్టభోజనం ఉంది, అదే అంటారు ఇలాంటి కథతోటి. కొంతమంది రాధ చేత కృష్ణుడు కట్టించుకోవడాని, అంటే అది ప్రేమతత్వంతో కట్టించుకున్న రక్షణే, అంటే అన్నదమ్ముల ప్రతీకనే కాదు, ప్రేయసి పిల్లల ప్రతీక కూడా చెప్పుకొని దాని లవర్స్ కూడా కట్టుకుంటున్నాను ఈ మధ్య. కానీ అలాంటివి ఎక్కడా లేవు, కథలు లేవు. కాబట్టి నేను చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే అలాంటి విధవ వేషాలకి ఎక్కడ తావులేదు. కాబట్టి కేవలం సోదరి మండలి యొక్క, అంటే సోదరుడు సోదరి మండలి యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ బంధానికి ప్రతీక రక్షాబంధనమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. దానికి మంచిదే. యమధర్మరాజు యమున చేతకు రక్ష కట్టించుకోవడం ఎంత పెద్దది. ఆ రోజు మనం రక్ష కట్టించుకుంటే నరకం ఉండదు, అకాల మరణం ఉండదు అనే విషయం ఇంకా మంచిదే. దానికి కూడా మనం మంచిదే కదా, అటువంటి కథలు వినడం వల్ల కూడా మంచిదే కదా. కాబట్టి ఆ కథ ప్రశస్తంగా చెప్పబడుతోంది ఈ మధ్య. అదే అంటాను, ఆ కథ చెప్పబడుతోంది. ఒకనొక సమయంలో ఆయన వెళ్తున్నప్పుడు, ఆయనకి అలసిపోయి పడుకున్నప్పుడు ఆ సోదరి వచ్చేసి రక్ష కట్టి భోజనం పెట్టిన విషయంలో, కానీ ఇది భగిని హస్త భోజనంలోనే చెప్పబడింది, ఇంకెక్కడ చెప్పబడలేదు. అక్కడ కంకణ దానం ఉంది, అక్కడ కూడా అన్నకు భోజనం పెట్టినప్పుడు కంకణం కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని తనకు భోజనం పెట్టి భోజనం చేస్తున్నప్పుడు విసిరి, అది స్పష్టంగా మనకి వేదంలో ఉంది. అది అంటే పురాణంలో తప్పకుండా మార్కండేయ పురాణం స్పష్టంగా చెప్పబడింది అది. కాబట్టి అది నిజం, అది ప్రశస్తమైనది. మిగతా ఇప్పుడు యమున చేత రక్షాబంధన అనేది కథలాగా వచ్చింది, మంచిదే. మంచి కథ వినడం మంచిదే. అలా యముడిని పూజించడం, యమునని పూజించడం కూడా శుభప్రదమే. మనకి ఐశ్వర్యం ఉంటుంది, అకాల మరణం కూడా ఉండదు, మంచిది. అయితే గురుగారు, రక్షాబంధన్ రోజు అసలు ఏ సమయంలో రాఖీ కట్టాలి అంటారు? ఎందుకంటే చాలా వరకు చాలా మంది సమయం కుదిరినప్పుడు తెల్లవారుజామున కట్టే వాళ్ళు ఉంటారు, సాయంత్రం మధ్యాహ్నం వేళల్లో కూడా, అంటే దూరపు నుంచి వచ్చే వాళ్ళు కడుతూ ఉంటారు. అసలు ఏ సమయంలో రక్ష అనేది కట్టాలి అంటారు? ఇక్కడ మీరు అన్నట్టుగానే మనం అంటే భౌతికమైన స్థితి చూసుకుంటే వర్షాకాలం మనకి మన పేపర్లో వచ్చినట్టుగా వాతావరణ శాఖలు చెప్పినట్టుగా జూన్లో వర్షాలు పడలేదు, మనకి జూలైలోనే సమృద్ధి వర్షాలు పడుతున్నాయి. అదే మాసంగా మనకి ఆగస్టులో శ్రావణ మాసంలో మనకి బ్రహ్మాండంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు పడుతున్నప్పుడు పాపం నిజంగానే అమ్మాయి అన్నట్టుగా ఆడపిల్లలు రావడానికి ఆలస్యం అవుతుంది, సొంత కారులో వచ్చినా ట్రైన్లో వచ్చినా ఆలస్యం అవుతుంది. మరి మీరేమో గురుగారు ఇందాక మాటల మధ్యలో 9 నుంచి 12 అన్నారు, మరి మిగతా సమయంలో కట్టుకోవద్దా అన్నట్టు ప్రశ్న. అంటే ఒకటేమా, ఇక్కడ తల్లి ఆశీర్వచనం లాంటిదే సోదరి ఆశీర్వచనం. తల్లి సేమ్. ఇంకో రకంగా చెప్పాలంటే తల్లి కంటే కూడా గొప్పనైనది సోదరి ఆశీర్వచనం. అటువంటి సోదరి ఆశీర్వచనానికి రాహుకాలం అని, వర్జ్యమని, దుర్ముహూర్తం అని అక్కర్లేదు. అటువంటి నరకాన్నే తప్పించగలిగే శక్తి ఉన్నటువంటి రక్షాబంధనం అది. కాబట్టి ఏ సమయంలో కట్టుకోవచ్చు, శుభ సమయంలో ఒకటి ఉంటుందిగా, ఆ శుభ సమయంలో కట్టుకుంటే శుభ లగ్నాలు ఉంటాయి, శుభమైన గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కట్టుకోమని చెప్పడం, మిగతా సమయంలో కట్టుకోవద్దని చెప్పలేదు. ఆ సమయంలో కట్టుకోవడం మంచిది, ఇంకా మంచిది అయితే. అందుకే సోదరి, అందుకే ఏం చెప్తారు ఇక్కడ, ముందు రోజు సోదరి వచ్చేస్తుందిగా, ముందు రోజు సోదరి ఇంటికి రావడం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ పెట్టారంటమ్మా, కథని మన పండలా చూడొద్దు, లోపల మన యొక్క వైశిష్ట్యాన్ని చూడాలి. ఆషాఢ మాసంలో మొత్తం తలిగాలి వండిపోయిందా? అవును. శ్రావణ మాసం వచ్చింది, వెళ్ళిన కొత్తలో కొత్తగా వెళ్ళింది,
సరే కొత్తగా వధువుకి మంగళగౌరి వ్రతం చేయిస్తారు, వరలక్ష్మి వ్రతం చేయిస్తారు. అంటే అత్తవారింటితో తల్లివారింటితో అనుబంధాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. నెలలో ఇక్కడ ఉంది, సగం వెళ్ళిన తర్వాత ఏమన్నారా అక్క, అత్తగారు ఏమన్నదా, ఆడపడిచి ఏమన్నదా, ఇలాంటివి ఎలా అక్కడ చూసుకుంటున్నారు? చూసుకునే విషయం వీళ్ళు వెళ్తూ వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ వస్తూ, వాళ్ళ మంగళవారం వ్రతానికి మళ్ళీ వస్తూ, తర్వాత ఈ రక్షాబంధనానికి సోదరింటికి రమ్మని చెప్పి, అంటే అక్కడ జరిగిన ఏమైనా ఇబ్బందులు సాధక బాధకాలు ఉన్నాయా, ప్రేమగానే ఉన్నావా అని తెలుసుకునేటువంటి విషయం గురించి వీళ్ళు అంటే తల్లిగారింటికి రప్పించుకునే ప్రయత్నం ఇది. అంటే ఎందుకు ఆషాఢ మాసం మొత్తం ఇక్కడ కొత్త వధువు లేదు, పాత ఆవిడ ఉంది పాపం, 5 ఏళ్ళు అది పెళ్ళయి, కనీసం శ్రావణ మాసం అన్న 2-3 సార్లు మన ఇంటికి వస్తుంది కదా, మరి ఏ వంకతో రావాలి? ఏమండి మాకు వరలక్ష్మి వ్రతం ఉందండి, ఏమండి మాకు మంగళగురు వ్రతం ఉందండి, ఏమండి మా అబ్బాయి ఒకడే అండి రక్షాబంధనకు వస్తుందండి, ఆడపిల్ల ఇంటికి వచ్చి కట్టాలండి, రైట్, మంచిదే. అంటే ఇలా ఒక సంప్రదాయాన్ని, పుట్టింటితో అనుబంధాన్ని పెంచుకునే అవకాశం తల్లిదండ్రులు కలం చేస్తారు. ఒక 25 సంవత్సరాల తర్వాత, 50 ఏళ్ళ తర్వాత మరి ఎవరుంటారు నెక్స్ట్? ఆడపడిచి ఇంటికి రావాలిగా. తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూతుర్ని వెళ్ళి అక్కడ చేర్చుకుంటారు. తల్లిదండ్రులు లేని సమయంలో కొడుకు చేత ఈ అనుబంధాన్ని పెంపొందింపజేసి ఎప్పుడు ఆడకూతురు మన ఇంటికి వచ్చేటువంటి ప్రక్రియ, అంటే వీళ్ళ యొక్క బాధల్ని ఆనందాన్ని పంచుకునేటువంటి ఒక వైశిష్ట్యం ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. ఏదో వచ్చారు, రక్షాబంధన కట్టారు, ఆడపడిచి వచ్చింది, 10 రూపాయలు తీసుకెళ్ళిపోయింది, స్వీట్ పెట్టింది, బట్టలు పెట్టారు, ఇది కాదు. బంధము నిరంతరం కొనసాగాలి. ఆడపిల్ల చేత ఆ ఇంటికి ఎప్పుడు లక్ష్మీప్రదం ఉండాలంటే ఇంటి లక్ష్మీదేవి ఇంటికి రావాలి. ఆడపిల్ల కన్నా మించిన లక్ష్మీదేవి ఎవరు లేరు. కాబట్టి కోపతాపాలు ఉన్నా అక్కడికి వదిలేసేసి మళ్ళీ వెంటనే రక్షాబంధనానికో వరలక్ష్మి వ్రతానికో పిలుచుకొని ఆడపిడుచుకు మనం ఇచ్చేటువంటి ఒక ప్రియారిటీ, ఒక ప్రేమ, ఒక అభిమానాన్ని డెవలప్ చేసేదే మన యొక్క పండగలు ఇవన్నీ కూడా. అంటే ఇటువంటి అనుబంధం ఉంటుంది దాంట్లో. అది ప్రియారిటీ మనకి. అంటే వచ్చింది అనేది వెళ్ళిపోయినట్టు కాదమ్మా. కాబట్టి వెళ్ళిపోయినట్టు కాకుండా మీరు ఏ సమయంలో కట్టుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది, నరసాపురం ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం వచ్చింది, అప్పటికి దుర్ముహూర్తం ఉంది, వచ్చి కట్టకూడదా? కట్టవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు హాయిగా ఏ సమయంలో కట్టండి, వీలైతే 9 నుంచి 12 మధ్యలో కట్టండి. అందుకే ఆడపడుచు రోజు ముందే వస్తుంది కాబట్టి తప్పకుండా ఆడపడుచుని పిలిచి మీరు ఆహ్వానించి తప్పకుండా అటువంటి రక్షాబంధనం కట్టుకుంటే విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. అయితే గురుగారు ఇక్కడ ముఖ్యంగా రాఖీ విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకుంటే అనేక డిజైన్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్క మోడల్లో వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు చూసుకుంటే ఒక స్పాంజ్ మీద ఒక డిజైన్ లాంటిది వచ్చేసి ఒక కలర్ పేపర్ వచ్చేది. మరి ఇప్పుడు ఇలాంటివి వస్తున్నాయి. అంటే పెద్దవాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు రాఖీ అంటే అవే కట్టాలి, ఇవెందుకు అనే దాంట్లో కూడా ఉన్నారని చెప్పచ్చు. రక్షాబంధనము అంటే కేవలం ఒక దారానికి 3 పోగులు వేసి, అంటే 9 పోగుల దారానికి 3 ముళ్ళు వేసి, అంటే 3 ముళ్ళు వేయాలి దానికి. ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రతీకగా, 2 ముళ్ళు సోదరుడికి, సోదరు తత్వాన్ని ప్రతీకగా ఆ 3 ముళ్ళు వేసి సోదరుడికి కట్టాలి. ఇంతే తప్ప నువ్వు దారం కట్టుకొని చెప్పారు తప్ప నువ్వు వచ్చేసి నేను బంగారు రాఖీ కడతా, వెండి రాఖీ కడతా, డిజైన్లు కడతా, పొల్యూషన్ డెవలప్ చేసుకుంటూ మనం కూర్చుంటున్నాం. ఎందుకంటే స్పంజ్ కూడా మనకి మంచిది, స్పాంజ్ కూడా మనకి పొల్యూషన్కి కారణం అవుతుంది. కాబట్టి ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఎటువంటివి రకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థాలతో చేసినటువంటివి ఏవి రాఖీ కూడా అవి ప్రశస్తమైన కావు. ఆ రక్షాబంధనానికి ఒక పసుపు గొమ్ము కానీ, ఒక చిన్న మామిడి ఆకు కానీ కట్టవచ్చు, తప్పకుండా కట్టవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అయితే కాస్త ప్రత్యేకంగా కనబడాలి కాబట్టి అప్పటి కాలంలో కాస్త మెరుపునటువంటి ఒక రంగు కాగితాన్ని కట్టి వాళ్ళు ఆనందపడేవాళ్ళు. కాబట్టి అటువంటి మీరు తప్పకుండా అటువంటి రక్షాబంధనాన్ని కట్టుకోవచ్చును. విశేషంగా కట్టుకోవాల్సింది ఒక పుష్పం కానీ, ఒక తమలపాకు కానీ, ఒక మామిడాకు కానీ కట్టి ఆ రక్షాబంధనాన్ని కట్టుకోవచ్చు. లేదా ఒక గంధము లాంటిది, మంచి గంధం లాంటిది ఒక ఉంటే అలంకారం చేసుకుంటుంటే కట్టుకోవచ్చు. పొల్యూషన్ కారణం కాకుండా ఉన్నటువంటి ఏ వస్తువైనా కట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. గొప్పగా అంటే ఇప్పుడు సినిమా నటులు ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళ చెల్లెలు వచ్చి రాఖీ కడుతుంది, వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏం కడతారు, బంగారు రాఖీ కడతారుగా. బంగారు ఉన్నటువంటి బిల్లు ఉన్నటువంటి దాని మీద శ్రీరామ రక్షను, లేదా శ్రీ వెంకటేశ్వరమో, లేదా సోదరుడి పేరు రాసో తయారు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అందరికి ఉండకపోవచ్చుగా, గుడిసెలు ఉన్నమ్మ ఏం చేయాలి మరి? అందుకనే మన శాస్త్రాలు ఏం చెప్పారు, నువ్వు కట్టాల్సింది ఒక తమలపాకు కానీ, మామిడాకు కానీ, ఒక 3 ముళ్ళు, దానికి 3 ముళ్ళే. ఒకటి భగవంతుడికి ప్రతీకగా తల్లిదండ్రులు జన్మించినందుకు, ఒకటి సోదరుడికి, ఒక సోదరి మనతాగా, ఆ 3 కట్టేసి కలిపినటువంటి దారాన్ని, 3 ముళ్ళటువంటి దారాన్ని మనం చేతికి ఆడపడుచు కట్టాలి. దానికి పశువు కట్టవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. రక్ష అంతే, అది రక్షాబంధనము. రక్ష అంటే అది ఒకటే, ఏది లేదు. నువ్వు వచ్చిన నక్షత్రం వేయచ్చు, నల్ల ఉట్టి దారం కూడా కట్టేయచ్చు, ఉట్టి దారం పోకు కట్టేసి రక్షాబంధనం చేయొచ్చు. దానికి అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే గురించి ఎంత కాస్ట్లీ రాఖీ కడితే అంత ఎక్కువ ఇష్టం అనే విధంగా కాస్ట్లీ పండుగ అయిపోయింది అనమాట, కాస్ట్లీ రక్షాబంధనం అయిపోయింది. అంటే ఆడపడుచులు కూడా కమర్షియల్గా ఆలోచించలేదు, కానీ అలాంటివి ఏమి ఉండకపోవచ్చు. అంటే నాకు తెలిసి కమర్షియల్గా ఉంటాయని నేను అనుకోవట్లేదు. బట్ ఏదేమైనా తప్పకుండా మీకు రక్షాబంధన రోజున ఆడపడుచుకి ఎంత ఇస్తే అంత మంచిదే. ఆడపడుచుకు ఒక 10 రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు వస్తాయి, ఆడపడుచుకు 1,00,000 రూపాయలు ఇస్తే నీకు 10 లక్షలు వస్తాయి. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇది నా స్వానుభవంలో ఉంది. నేను కానీ, మా సోదరులు కానీ, మా సోదరి మనకి ఒకటే మాకు అక్క కాబట్టి రైట్, భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లోనే అది సంతోషంగా మా అక్క మాకు తీసుకెళ్తుంది. అంటే
మరి మేము ప్రత్యక్షంగా చూసిన విధానం మా భార్య కానీ మేము కానీ అందరం అనుభవంలో ఉంది. ₹1 ఇచ్చినప్పుడు మాకు ₹100 వచ్చాయి. సో ఎంత మా అక్కకి ఇచ్చామో అంతకి 10 మాకు వచ్చింది. అంటే మేము ప్రత్యక్షంగా అనుభవించాం. సో అందరూ అలాంటి అనుభవంలో ఉండాలని, అంటే ఆ సోదరిమణి కూడా నా తమ్ముడు నా అన్నయ్య అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలన్నటువంటి భావనతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించేటువంటి తత్వం కూడా డెవలప్ చేసుకోవాలి. నాకు ఇంతే ఇచ్చాడు, నేను బంగారం కడితే నాకు, నేను 20,000 బంగారం కడితే నాకు 10,000 ఇచ్చాడు భావన కాకుండా తప్పకుండా ఆ సోదరి మధ్యలో, అంటే అఫ్కోర్స్ ఇంకా రక్షాబంధనం కలుషితం అవ్వలే, రక్షాబంధనం అనే పండుగ మాత్రం కలుషితం అవ్వలేదు. ఇంకా అంటే సోదరుడిని డెవలప్ అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి సోదరిమణులు ఉన్నారు. అందుకని కలుషితం కాలేదు. నా సోదరుడు ఏమైతే నాకు అడేవన కానీ చెప్పేసి కోపంతో కట్టేవాళ్ళు లేరు. కానీ తప్పకుండా రక్షాబంధన పండుగ అయితే కలుషితం అవ్వలేదు. ఆ సోదరీమణులు సోదరులని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. కాబట్టి అలాగే ఉంటుంది, ఇంకా లక్ష అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే గురూజీ, రక్షాబంధన్ రోజు అసలు ఏ విధంగా రక్షాబంధన్ జరుపుకోవాలి అంటారు? ముందుగా ఇది చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మనం ఏదైతే మనము రక్ష తయారు చేసుకుంటున్నామో తప్పకుండా ఆడపడుచులు ఇంట్లో మనకు అందుకే ముందు రోజు రావాలంటాం. వచ్చిన తర్వాత ముందు రోజు దానికి కాస్త రక్షాబంధన పూజ ఉంటుంది. అంటే నాగసర్పం అంటే నమస్తే సర్పేభ్యో ఏకైచ పృథ్వీమనో ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమ అనేటువంటి నాగబంధం అనేటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో రక్షాబంధనానికి 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసి అసునేతే పునరస్మా చక్షు పునఃప్రాణం హ్యనో దేహి భోగం జోక్పస్యేన ముచ్చరంద మణుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతనాప ప్రాణానే వేద స్థానమపహ్వైతి అనే మంత్రంతో ఏదైతే తోరం కడుతుందో దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్న జస్ట్ ఒక 5 నిమిషాల పూజ అంతే. 5 గణపతి ప్రార్థన చేసి సరస్వతి ప్రార్థన చేసి నాగబంధం సర్ప మంత్రం చెప్పేసి ఆ యొక్క బంధానికి ఆ యొక్క దారాలకి మంత్రోచ్చారణ చేస్తే అప్పుడు రక్షాబంధనం రక్ష అవుతుంది. అది అందువల్ల దారమే ఎప్పుడైతే మంత్రం చెప్పామో అది రక్షగా మారుతుంది. అది ఆ రక్షని మనం కట్టుకొని ప్రయత్నం చేయాలి. అది కడుతున్నప్పుడు కూడా ఏది సొల్లు కబులు మాట్లాడకుండా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుదే అనేటువంటి మంత్రాన్ని కానీ లేదంటే నారాయణ మంత్రం కానీ మనం చెప్పుకొని తప్పకుండా స్వామివారి నామస్మరణ చేస్తూ కడితే ఆ అనుకూలమైనటువంటి అనుభవాన్ని ఆనందాన్ని ఐశ్వర్యం పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అలా ముందు రోజు మనం తీసి స్వామివారికి ఆ యొక్క దేవుడి దగ్గర పెట్టి 2 నక్షత్రాలు వేసి అప్పుడు ఆ యొక్క రక్షాబంధన కడితే చాలా మంచిది, విశేషంగా ఉంటుంది. రక్షాబంధన కట్టిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి సోదరులకి. మంగళహారతి ఇచ్చేసి అప్పుడు నోట్లో కాస్త బెల్లం కానీ పంచదార వేయకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరు పంచదార వేయమంటారు కానీ పంచదార వాడకూడదు, బెల్లం మాత్రంగా వేయాలి. లేదంటే ఏదన్నా బెల్ల పాయసం లాంటిది మనం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అది విశిష్టత. అయితే గురుగారు, ఇక్కడ చూసుకుంటే రక్ష కట్టేసిన తర్వాత అంటే రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య కాళ్ళు చెల్లె మొక్కడం కానీ చెల్లెల కాళ్ళు అన్నయ్య మొక్కడం జరుగుతుంది. అంటే ఈ రెండిట్లో ఏది మంచిది అంటారు? ఒకటి, కొంతమంది చిన్నపిల్లకైనా కొంతమంది చెల్లెలకు మొక్కుతుంటారు. అలాంటి దగ్గర చెప్పబడలేదు. అంటే కొన్ని ఇళ్లలో ఉంది. ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి తల్లిదండ్రులు నమస్కారం చేస్తుంటారు. అంటే ఇంట్లో లక్ష్మీదేవి మా ఇంట్లో నారాయణమూర్తి అనే భావంతో చేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ముఖ్యం. ప్రధానంగా చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు. చిన్నవాళ్ళు ఆశీర్వాదించడానికి పొందడానికి వారు అర్హులు అవుతారు. పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదం స్వీకరించాలి మనం. కాబట్టి ఎవరైనా సరే పెద్దవాళ్ళకి నమస్కరించాలి, చిన్నవాళ్ళకి ఆశీర్వదించాలి తప్ప నమస్కరించకూడదు. అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఆంధ్రలో అయితే ఆడపిల్ల కాలు మొక్కరు అనమాట. ఇక్కడ తెలంగాణలో మాత్రం ఆడపిల్ల కాలు మొక్కుతూ ఉంటారు, నమస్కారం చేస్తుంటారు. అదే ఇదే భావన. అంటే పెళ్లిళ్ళలో ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీనారాయణ స్వరూపం కదా, ఆయన పూజ చేశాం కదా ఆయనకి, కాబట్టి ఆడపిల్లకి మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ ఇక సంప్రదాయం, ఇప్పుడు ఆచారం అనేది పాటించాల్సిందే. శాస్త్రము ఆచారం ఏది పాటించాలంటే ఆచారాన్ని పాటించాలి. అంటే ఆచారం ఎలా ఉందో అలా ఫాలో అవుతుండాల్సిందే. శాస్త్రం అనేది చెప్తుంది పెద్దవాళ్ళకి నమస్కరించు, చిన్నల్ని ఆశీర్వదించు, దాన్ని ఫాలో అవ్వాలి. ఆచారం ఉంటే ఆచారాన్ని కంటిన్యూ చేయాలి. అయితే గురుగారు, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాఖీ కట్టిన తరువాత ఖచ్చితంగా ఆడపడుచుకి ఏదో ఒకటి ఇవ్వాలి అనేది అసలు ఏ విధంగా ఆచారం వచ్చింది? అదే అంటే ఆచారం మీరు మాటలోనే ఉంది. అది ఆచారము. అంటే ఆడపిల్లకి బంగారం ఇవ్వడం. ఏదన్నా ఇప్పుడు శ్రావణమాసం కదా, ఆ ఆడపిల్ల ఒక మంచి చీర, ఒక మంచి గొలుసు. అంటే ఇప్పట్లో బంగారం అంటే ₹1,00,000 కానీ అప్పట్లో బంగారం 2,000, 3,000కి వచ్చేది. తులం బంగారం 2,000, 3,000కి వచ్చేది. నాకు తెలిసినంత వరకు 2000 ఇయర్ వరకు కూడా అది 45,000 ఉండేది. అది 2020 వరకు కూడా 45,000 ఉంది. 2025 వరకు కూడా 20 వరకు 45,000 ఉండే, 50,000 ఉండేది. 2025లో ₹1,00,000 దాటిపోయింది. కాబట్టి ఎంత మనం ఆడపిల్లకి బంగారం ఇవ్వగలిగితే అంత మనకి బాగా వస్తుంది అనేటువంటి భావనతో, అంటే లక్ష్మీదేవి సమర్పణ చేసినట్టుగా. అంటే ఇవ్వడం మంచిది. అంటే మనం ఒక వస్తువు కానుక ఇస్తే ఆడపిల్ల సంతోషపడుతుంది. ఇదే ఆడపిల్ల మనస్తత్వం. చిన్న చిన్న గిఫ్ట్లకి ఆనందపడుతుంది. అంటే ఎటువంటి కల్మషం లేనటువంటి హృదయం అమ్మాయిది. కాబట్టి సరే, కొద్దిమంది ఏదో ముఖం మార్చుకోనో లేదా కొంతమంది కోపంతోనో నాకు ఇది కావాలని అడగవచ్చు తప్ప చాలామంది అడిగే ప్రక్రియ ఉండదు. ఒకవేళ వాళ్ళు అడిగినా ఇవ్వడం మంచిది. ఎంత అడుగుతారు? నిన్ను తలకి మించిన భారం అడగారు ఎవరు కూడా.
కడుగుతారు ఎంతో 100 రూపాయలు దగ్గర ఉంది 10 అడగొచ్చు లేదా 20 అడగొచ్చు, ఇవ్వండి, నో ప్రాబ్లం. 20 ఇచ్చేందువల్ల నీకు 200 వస్తుంది తిరిగి. కాబట్టి అటువంటి ప్రయత్నంలో ఆడపిల్లని సంతృప్తి పడేందుకు, ఆనందపడేందుకు ఈ కానుక నీకు ఇస్తా అని చెప్పిస్తున్నారు. కొంతమంది ఏంటంటే సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. కొంతమంది అందరి ముందర 100 రూపాయలు ఇచ్చి పక్క పోయితే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. కాబట్టి అటువంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అది ఎందుకంటే అందరి ముందు ఇస్తే అందరికి తెలిసిపోతుందేమో ఇంత వచ్చిందని అనే భావంతో అందరి ముందు 100 రూపాయలు ఇచ్చి పక్కన తర్వాత 1000 రూపాయలు చేతిలో పెట్టేసి ఎంజాయ్ అయ్యాక దీన్ని తీసుకో, జాగ్రత్త వాడుకో అని చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటివి ఇంకా ప్రేమను పెంచుతాయి. నా తమ్ముడు నాకు నాతో ఎక్కువగా అనుబంధం పెంచుకుంటున్నాడు అంటే డబ్బు ఇచ్చినందుకు కాదు, నేనంటే ఎక్కువ ప్రేమ ఉంది వాళ్ళకి అనేటువంటి భావన వ్యక్తపరచడానికి తప్ప ఏదో డబ్బులు ఇచ్చి అక్కడ ప్రేమని కొనుక్కోవడానికి కోసం కాదనే విషయాన్ని గుర్తించాలి. తప్పకుండా మీకు అటువంటి రక్షాబంధంలో ఆడపడుచుకి ఎంతో కొంత దక్షిణ మనం సమర్పించుకోవడం కేవలం తన యొక్క ఆనందాన్ని రెట్టింపు చేయడం కోసం, అంతే తప్ప డబ్బులు ఇస్తేనే దక్షిణ ఇస్తేనే హ్యాపీనెస్ అనేది కాదు, దాని రక్షాబంధనకి అది కారణం కాదు. కాబట్టి మీకు తోచినంత వరకు ఆడపడుచుకి దక్షిణ సమర్పించడం, కానుక ఇవ్వడం మంచిది, శుభం జరుగుతుంది. అయితే గురుగారు, అసలు రక్షాబంధన్ కట్టేది ఏ కష్టంలో అయినా సరే నా అన్నయ్య నాకు తోడుగా ఉన్నాడు అని కడతారా నిజానికి? కాకపోతే ఈ రోజుల్లో ఏ ఆడపిల్లకైనా సరే కష్టం వస్తే ముందొచ్చే వాళ్ళు ఉన్నారంటారా? అయ్యో, చాలా మంది ఉన్నారమ్మా. అంటే దాదాపుగా ఇప్పుడు ఈ మధ్య ఈ ఆస్తుల గొడవలు ఎక్కువైపోయినాయి. నా ఆస్తి నువ్వు తీసేసుకున్నావని, నీ ఆస్తి నాకు రాలేదని, అమ్మ నాన్న ఇద్దరు కూడా నాకు ఇచ్చారని, నాకు రావాల్సిన 20% ఇలాంటివి కొన్ని పెరిగిపోతున్నాయి. అంటే కలి ప్రభావం కదమ్మా, పెరిగిపోతుంటుంది. కానీ తప్పకుండా ఇప్పుడు నేను 90% ఉన్నారు. 90% తన సోదరికి ఇబ్బంది వస్తే వెంటనే ఆదుకోవడానికి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. 90% సనాతన ధర్మంలో ఉంది. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మంలో 90% అయితే ఉన్నారు. తల్లి తర్వాత తల్లి లాంటిది కాబట్టి సోదరి కోసం ధైర్యంగా ముందడుగు వెళ్ళి మేము ఉన్నా నీకు ఎందుకు అనేటువంటి భావన ఇచ్చేవాళ్ళు 90% ఉన్నారు ఇప్పటికి కూడా. అందుకనే ఇంకా కొంత మనం ముందడుగు వేస్తున్నాం. కొన్నిళ్లలో లేదు, 10% లేదు. పాపం అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఇప్పటికైనా మారండి. సోదరిని ఎక్కువగా ప్రేమించే తత్వం ఉంటే తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయి, అనుకూలంగా ఉంటుంది. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను మంచిగా. అసలు ఆడపడుచు ఇంటికి వస్తుంది, రాఖీ కడుతుంది అంటే చాలు ఇంట్లో కొంతమంది ఎవరైతే పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ వదిన వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎందుకు వస్తుంది, రావద్దు, నువ్వే వెళ్ళి కట్టించుకో, ఏమి ఇయ్యొద్దు అన్న కొంచెం ఇవి ఇటీవల కాలంలో వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి మీరేం చెప్తారు? దౌర్భాగ్య స్థితి అంటున్నారు. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల భార్యని ఒక భార్యగా ఉండి భర్తని నువ్వే వెళ్ళి కట్టించుకో అని చెప్తుందంటే, రేపు నీకు తమ్ముడు ఉన్నాడుగా, నీకు తమ్ముడు ఉన్నాడు, నీకు ఉంటాడుగా, నాకు ఎవరు లేరు అనుకుంటే తర్వాత విషయం, నాకు ఎవరు లేరు అనుకుంటే తర్వాత విషయం. కాబట్టి నీకంటూ ఉన్నారు కాబట్టి నీకు అటువంటి దౌర్భాగ్యత ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి దౌర్భాగ్యతని పొందుకోకండి. తప్పకుండా ఆడపడుచు ఇంటికి పిలవడమే శ్రేయస్కరం, ఇంటికి వచ్చి కట్టడం మంచిది. తను రాలేకపోతే తప్పకుండా మీరు వెళ్ళి కట్టించుకోవాలి. రాలేకపోతే మీరు వెళ్ళి కట్టించుకోవాలి. రాని పరిస్థితులు ఉంటాయి. కొంతమంది అమ్మాయికి రావడానికి ఓపిక ఉండదు, ఇంట్లోనే పెళ్లి ఆడ ఉంటుంది, లేదా ఇంట్లో మరణాడు ఏదైనా పెద్దవాళ్ళ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అటువంటి వాడు రాలేకపోతే మీరు వెళ్ళండి, వెళ్ళి కట్టించుకొని రావడం తప్పకుండా కట్టించుకోవాల్సిందే. అయితే గురుగారు, ఇటీవల కాలంలో కొంచెం చూస్తూ ఉన్నాం మనం, అంటే ఫ్రెండ్స్ కట్టుకోవడం, ఆడవాళ్ళు కట్టుకోవడం, వదినకి కట్టడం, తండ్రికి కూతురికి ఇలా తల్లికి ఇలా కడుతూ ఉన్నారు. అసలు రక్షాబంధన్ రోజు అన్నయ్యతో పాటు వీళ్ళందరికీ కూడా కట్టడం ఎంతవరకు సమన్యాయం అంటారు? అంటే ప్రేమను పంచుకోవడం అంటే అందరితో కూడా అభిమానాన్ని పంచుకునే నిమిత్తమే కడుతున్నారు. దానికి కట్టుకోవచ్చు. ఇందాక చెప్పాను, ఇందాక అనుకున్నట్టుగా రాధాకృష్ణులు కట్టుకుని చెప్పేసి లవర్లు కట్టుకుంటున్నారు. సో అవన్నీ కూడా అక్కడ లేదు. కానీ వదిన కట్టే ఆచారం ఉంది. ఉత్తర దేశ సంప్రదాయంలో అన్నని వదిన ఇద్దరు కూర్చోబెడతారు, తమ్ముడిని మరదల్ని కూర్చోబెట్టి ఇద్దరికి కడతారు రక్షాబంధన్. అంటే ఆడపడుచుకేమో ఒక దారం కడతారు, అన్నయ్యకేమో దారం కట్టి మళ్ళీ రాఖీ కడతారు, అంటే డిజైన్ రాఖీ కడతారు. అలాంటి సంప్రదాయం మీకు ఉత్తర భారతంలో ఉంది. అది కాస్త దక్షిణ భారతానికి కూడా తప్పకుండా ఉంది, కట్టవచ్చు. అంటే వదినలకు కూడా కట్టడం, తండ్రి కూడా ఉంది. అంటే తండ్రికి ఎందుకు కడతారంటే చిన్నతల్లిలో కట్టే అలవాటు ఉంది. అన్న లేకపోయేసరికి నాన్న కట్టేవాళ్ళు, అన్న తమ్ముడు లేకపోయేసరికి నాన్న కట్టేసి వాళ్ళు నాన్న కట్టే అలవాటు అయిపోయి పెద్దగా అయిన తర్వాత కూడా నాన్న కట్టేటువంటి సంప్రదాయాన్ని పెంచుకున్నారు వాళ్ళు. అటువంటి సంప్రదాయం ఉంటుంది. కానీ ఈ రక్షాబంధన్ మాత్రం ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకుందామని మనం కూడా కోరుకుందాం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.